మనందరికీ తెలిసిన రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ఒక అద్భుతమైన కావ్యం. కాని మనం ఈరోజు చదివే రామాయణం నిజంగా వాల్మీకి చెప్పిందేనా? ఈ గొప్ప ఇతిహాసాన్ని ఒక సాహిత్య పురావస్తు శాస్త్రవేత్తల పొరలు పొరలుగా విప్పిచూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలుస్తాయి. 24,000 శ్లోకాలు. ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద కావ్యాన్ని ఒకే వ్యక్తి ఒకేసారి రాశారంటే నమ్మగలమా? దాదాపు అసాధ్యం కదా. బహుశా ఈ సంఖ్యే ఈ కావ్యం ప్రయాణం ఎంత పెద్దదో, ఎంత సంక్లిష్టమైనదో చెప్పే మొదటి క్లూ అనమాట. సంస్కృతంలో దీన్ని ఇతిహాసం అంటారు. అంటే ఇలా జరిగింది అని. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఇందులో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఇలా మనిషి జీవిత లక్ష్యాల గురించి ఉంటుంది. గొప్ప గొప్ప పాత్రల ద్వారా మనకి జీవన మార్గాన్ని చూపిస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ ఎప్పుడూ ఇలాగే ఉందా? కాలంతో పాటు ఇందులో ఏమైనా మార్పులొచ్చాయా? పండితుల పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే అవును, మార్పులు జరిగాయని. మనం అనుకుంటున్న దానికంటే దీని చరిత్ర చాలా లోతైనది. ఇక్కడే మనం అసలు విషయంలోకి వెళ్తున్నాం. ఈ కావ్యం యొక్క నిర్మాణాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఆధునిక పండితులేమంటారంటే ఇది ఒకేసారి చెక్కిన శిల్పం కాదు, శతాబ్దాలుగా పొరలు పొరలుగా కట్టిన ఒక పెద్ద ఆలయం లాంటిది. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాదాపుగా 1000 సంవత్సరాలు, ఒక 1000 ఏళ్లపాటు ఈ కథ రూపుదిద్దుకుంటూ వచ్చింది. సహజంగానే ఒక తరం నుండి ఇంకో తరానికి కథ వెళ్తున్నప్పుడు అందులో కొత్త ఆలోచనలు, కొత్త విలువలు, కొన్ని కొత్త భాగాలు చేరడం ఖాయం కదా. ఈ మొత్తం పరిశోధనలో బయటపడ్డ అతి ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద విషయమేంటో తెలుసా? రామాయణంలో మొదటి కాండం అంటే బాలకాండ, ఇంకా చివరి కాండం ఉత్తరకాండ, ఈ రెండూ కూడా అసలు వాల్మీకి రాసిన మూలగ్రంథంలో లేవని, అవి కొన్ని శతాబ్దాల తర్వాత చేర్చబడ్డాయని పండితులు దాదాపుగా ఒక అభిప్రాయానికి వచ్చారు. మరి ఈ నిర్ధారణకు ఎలా వచ్చారు? వాళ్లకు దొరికిన ఆధారాలేంటి? 1. ఈ 2 కాండాల భాష, శైలి మధ్యలో ఉన్న అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండాల శైలితో పోలిస్తే చాలా వేరుగా ఉంది. 2. కథలో కొన్ని వైరుధ్యాలు కనిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన 3వ ఆధారం, మనకు దొరికిన అత్యంత పాత తాళపత్ర గ్రంథాలలో ఈ మొదటి, చివరి కాండాలు అస్సలు లేవు. ఈ చేర్పుల ప్రభావం ఎంత బలంగా ఉందో ఎంఆర్ పరమేశ్వరన్ లాంటి పండితులు చాలా స్పష్టంగా విశ్లేషించారు. ఆయనేమన్నారంటే ఉత్తరకాండ వాల్మీకి రామాయణంలో చూపించిన విలువలను చాలా వరకు దెబ్బతీసిందని. అంటే చూడండి, ఈ చేర్పులు కేవలం కథను పొడిగించడం మాత్రమే కాదు, దాని ఆత్మనే మార్చేశాయని అర్థం చేసుకోవాలి. సరే, మరి ఈ చేర్చిన భాగాలను కాసేపు పక్కన పెడితే అసలు రామాయణం, ఆ మూలకావ్యం ఎలా ఉంటుంది? 2 నుండి 6 కాండాల వరకున్న కథేంటి? అసలు కథ చాలా సూటిగా ఒక పవర్ఫుల్ హ్యూమన్ డ్రామాలా ఉంటుంది. రాముడికి పట్టాభిషేకం ఆగిపోవడం, వాళ్లు అడవులకు వెళ్లడం, రావణుడు సీతను అపహరించడం, తరువాత వానర సైన్యం సహాయంతో యుద్ధం చేసి సీతను కాపాడుకోవడం. కథ అక్కడితో ముగుస్తుంది. చూసారా, ఇది ఒక మానవ వీరుడి కథ, ధర్మం కోసం పోరాడి గెలిచిన ఒక ఆదర్శ రాజు కథ. మరి అలాంటప్పుడు ఎంత చక్కగా కంప్లీట్గా ఉన్న కథకు ఈ మొదటి, చివరి కాండాలను ఎందుకు చేర్చినట్టు? ఈ మార్పుల వెనుక అసలు ఉద్దేశమేంటి? అవి కథను ఏ విధంగా మార్చాయి? ఈ మార్పుల ఉద్దేశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాలకాండ ఏం చేసిందంటే కథ మొదలవకముందే రాముణ్ణి ఒక సాధారణ రాజకుమారుడుగా కాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా పరిచయం చేసింది. అతని పుట్టుక, చిన్నప్పటి లీలలు అన్నీ దైవత్వంతో ముడిపెట్టింది. ఇక మరోవైపు ఉత్తరకాండ యుద్ధం తర్వాత జరిగిన విషయాలను చేర్చింది. ముఖ్యంగా సీత అగ్నిపరీక్ష, ఆమెను అడవులకు పంపడం లాంటి చాలా వివాదాస్పద అంశాలను కథలోకి తీసుకొచ్చింది. ఇక్కడ అవతారం అనే ఒక్క కాన్సెప్ట్ కథ యొక్క మొత్తం స్వరూపాన్ని మార్చేసింది. మూలకావ్యంలో ఉన్న ఒక ఆదర్శవంతమైన మానవుడు ఈ చేర్పుల తర్వాత దేవుడిగా మారిపోయాడు. ఇది ఈ కథను ఒక వీరగాథ నుండి ఒక ధార్మిక గ్రంథంగా మార్చే ప్రక్రియలో చాలా కీలకమైన అడుగు అన్నమాట. అయితే రామాయణం పరిణామం ఇక్కడితో ఆగిపోలేదు. సంస్కృత గ్రంథం అనే సరిహద్దును దాటి ఈ కథ భారత ఉపఖండమంతా, ఇంకా ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ ప్రయాణించింది. అలా ప్రయాణించినప్పుడు ఎన్నో కొత్త రూపాలను సంతరించుకుంది. భారతదేశం నుండి మొదలుపెట్టి థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా ఇలా ఎన్నో దేశాలు ఈ కథను తమ సొంతం చేసుకున్నాయి.
ప్రతి సంస్కృతి కూడా తమ విలువలకు, తమ నమ్మకాలకు తగ్గట్టుగా ఈ కథను తిరిగి మలుచుకుంది. ఈ మార్పులో ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే కొన్ని కథలు మనకు తెలిసిన రామాయణానికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు బౌద్ధ జాతక కథల్లో అసలు సీతాపహరణమే జరగదు. ఇక జైన సంప్రదాయంలో అయితే రావణుణ్ణి చంపేది రాముడు కాదు, లక్ష్మణుడు. అన్నింటికన్నా ఆశ్చర్యంగా థైలాండ్లో ఉండే రామాకియన్లో సీత రావణుడి కూతురు అనే ఒక డ్రామాటిక్ ట్విస్ట్ ఉంటుంది. అసలు ఒకే కథ ఇన్ని రకాలుగా మారడం ఎలా సాధ్యం? వేల సంవత్సరాలుగా ఈ కథ ఇంకా ఎందుకు బతికే ఉంది? దీనికి సమాధానం దాని నిర్మాణంలోనే దాగి ఉంది. అంటే రామాయణమనేది ఎప్పుడో రాసి ఒకచోట పెట్టేసిన పుస్తకం కాదు. అదొక నిరంతరం ప్రవహించే నదిలాంటి కథా సంప్రదాయం. ప్రతి సంస్కృతి, ప్రతి తరం ఆ నదిలోంచి తమకు కావాల్సిన కథను తీసుకుని దానికి తమదైన రంగులద్దాయి. చరిత్రకారుడు రుమేష్ చుందర్దత్ చెప్పినట్టు మహాభారతంలాగే రామాయణం కూడా శతాబ్దాలుగా పెరుగుతూ వచ్చింది. కాని దాని మూల కథ మాత్రం ఒకే వ్యక్తి మేధస్సు నుండి పుట్టింది. ఆ పటిష్టమైన పునాదిమీద తరతరాలుగా కొత్త కొత్త అంతస్తులు కట్టబడ్డాయన్మాట. అందుకే రామాయణం యొక్క అసలైన బలం దాని స్థిరత్వంలో లేదు, దాని మార్పు చెందే గుణంలో ఉంది. ప్రతిసారి కొత్తగా చెప్పబడగలగడం, కొత్తగా అర్థం చేసుకోబడగలగడం, అదే దాని కాలాతీత రహస్యం. ఒక్కసారి ఆలోచించండి, ఒక కథ ఎంత శక్తివంతమైనది అయితే ప్రతి సంస్కృతి దాన్ని తమ సొంతం చేసుకోగలుగుతుంది. బహుశా గొప్ప కథలు మనకు సమాధానాలు ఇవ్వవేమో, సరైన ప్రశ్నలు వేసుకోడానికి మనకు దారి చూపిస్తాయంతే.